హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఫోర్ టెక్ లాక్స్. ఈరోజు మీకు ఒక డివిఆర్ గురించి రిపేర్ ఎట్లా చేయాలి అంటే ప్రతిదానికి మనం సర్వీస్ కాల్ బుక్ చేసే పని లేకుండా మీ నుంచే మీరే ఎలా రిపేర్ చేసుకోవచ్చు, కెమెరాని ఎలా కనెక్ట్ చేయొచ్చు, హార్డ్ డిస్క్ ప్రాబ్లం అయితే ఎలా రిపేర్ చేసుకోవచ్చు, మీకు ఆన్లైన్లో మొబైల్ ద్వారా మీరు మొబైల్ని స్కాన్ చేసి ఎంటర్ చేయొచ్చు, ఎలా స్కాన్ చేసి ఎంటర్ చేయొచ్చు కూడా మొత్తం ఎవ్రీథింగ్ మీకు ఈరోజు నేర్పిస్తాను ఫ్రెండ్స్. కొంచెం చూడండి, బ్రీఫ్గా మొత్తం స్క్రిప్ట్ చేయకుండా బ్రీఫ్గా చూడండి. మీకు ఎలా అంటే రిపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ నేర్పిస్తాం ఫ్రెండ్. మనం ఈరోజు C+ డివిఆర్ గురించి ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా మామూలుగా మనం ఎలా సెటప్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను అనమాట. డివిఆర్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి 4 ఛానల్, 8 ఛానల్, 16 ఛానల్. దేనికైనా సరే ఒకటే సెటప్ ఒకటేలా ఉంటుంది అనమాట. మామూలుగా ఇట్లా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇటు సైడ్ స్క్రూస్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తే మన హార్డ్ డిస్క్ కూడా ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేయాలి. ఇది హార్డ్ డిస్క్ అనమాట. సెటప్ సేమ్ ఇట్లానే ఉంటుంది. దీనికి 1 TB అయినా అంటే అప్ టు 8 TB దాకా సపోర్ట్ అవుతుంది ఈ డివిఆర్కి వచ్చేసి. దీనికి వచ్చేసి మనం కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. కెమెరాకి వచ్చేసి ఇవి బిఎన్సి పిన్లు. ఇవి బిఎన్సి పిన్లు అనమాట. ఇట్లా మెయిల్ ఫిమేల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒకవైపు ఏమో కెమెరాకి పెడతాం, ఒకవైపు ఏమో డివిఆర్ కనెక్ట్ చేస్తాం. ఇట్లా కెమెరాకి సేమ్ ఇట్లా మెయిల్ కనెక్ట్ ఉంటుంది, ఇట్లా కనెక్ట్ చేయాలి. సేమ్ ఇలాంటిది కూడా అంటే మామూలుగా అయితే మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఇలా వైరు 90 మీటర్స్ వైర్ కనెక్ట్ చేసి అటువైపు ఇటువైపు 90 మీటర్స్ వైర్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా డివిఆర్ వైపుకి కెమెరా 1 నెంబర్లో ఇలా ఇన్స్టాల్ చేయాలి. దీనికి వచ్చేసి మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఇదేమో HDMI పోర్టు, ఇది వచ్చేసి USB పోర్టు, ఇది పవర్ పోర్టు. పవర్ పెట్టిన తర్వాత ఆన్ అవుద్ది. USB ప్లస్ HDMI అనమాట. ఇక్కడ వచ్చేసి మన రోటర్ నుంచి వచ్చిన ల్యాండ్ కేబుల్ ఉంటుంది, అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఇది HDMI పెట్టుకోవచ్చు, VGA కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా కెమెరా వైపు వచ్చేసి కెమెరాకి ఇది BNC కనెక్షన్, ఇది వచ్చేసి పవర్ కనెక్షన్ అనమాట. 12 volts పవర్ సప్లై. 12 volts పవర్ సప్లై నుంచి వచ్చిన ప్లస్ మైనస్ పిన్స్ దీనికి ఇట్లా పెట్టాలి. పెట్టేసి ఆన్ చేస్తే మనకు ఆన్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా హార్డ్ డిస్క్ ఇలానే కనెక్ట్ చేసుకోవాలి. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి వినండి. ఇది వచ్చేసి బిఎన్సి పిన్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చేసి ఏమో జామ్ బిఎన్సీలు ఇట్లా ఉండేవి అనమాట. వన్స్ అపాన్ టైంలో జామ్ బిఎన్సీలు ఇట్లా ఉండేవి. ఇప్పుడు జామ్ బిఎన్సీలు రావడం లేదు, వైర్ బిఎన్సీలు వస్తున్నాయి. వైర్ బిఎన్సీలు మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి ఇటు సైడ్ థ్రెడ్ ఇస్తాడు, దానికి జస్ట్ ఇట్లా పుష్ చేసి రొటేట్ చేస్తే సరిపోద్ది అంతే. వచ్చేసి 3+1 కేబుల్ అనమాట. ఇది వచ్చేసి వీడియో వైర్, ఇదేమో పవర్ సప్లై వైరు. ఇందాక మనం డివిఆర్ నుంచి కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మనకి వైర్కి ఎట్లా బిఎన్సీ కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి వైర్ బిఎన్సీ అనమాట. సేమ్ ఇట్లానే దీనికి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఇదేమో ప్లస్ అనుకుంటాం. ఇలా కనెక్ట్ చేసేసి దీనికి గ్రౌండ్ వైర్ ఉంది కదా, ఈ గ్రౌండ్ వైర్ కూడా ఇట్లానే మనం కనెక్ట్ చేయాలి. రెండు ఇట్లా చేసి టేప్ వేసుకోవాలి. ఇది కెమెరా వైపు. ఈ 3 వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఇది రెడ్ కలర్లో ప్లస్ అనుకోవాలి, సంథింగ్ అంటే 2 ప్లస్ అనుకోవాలి. ఈ 2 ప్లస్ అనుకున్నాను, ఇది మైనస్ అనుకోవాలి. ఇది వచ్చేసి పవర్ పిన్, కెమెరాకి కనెక్ట్ చేసే పవర్ పిన్. ఇది ప్లస్, ఈ రెండింటికి ఇలా కనెక్ట్ చేస్తా. ఇలా కనెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఇలా కనెక్ట్ చేస్తాం కదా, ఈ 2 ఇలా కనెక్ట్ చేసేసి టేప్ వేసేసుకోవాలి. అంటే ఈ 2 టచ్ అవ్వకుండా టేప్ వేసుకోవాలి. సార్ చూడండి క్లియర్గా. అంటే వీడియోలో మీకు కొంచెం ఇట్లా చూపిస్తున్నాను, వర్క్ పరంగా వచ్చేసి ఇంకా నీట్గా చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనం ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత టేప్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు కెమెరాకి బిఎన్సి పిన్, పవర్ పిన్ ఎలా కనెక్ట్ చేయాలో. ఇది కెమెరా సైడ్ ఇలా కనెక్ట్ చేసుకుంటాం. ఇది కెమెరాకి ఇది ఇక్కడ పెట్టేస్తాం. ఇదేమో పవర్ పిన్, ఇది వచ్చేసి బిఎన్సి పిన్. ఓకే, ఒక ఎండ్ వైర్కి ఒక ఎండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సైడ్ ఇంకొక ఎండ్ వచ్చేసి ఈ ఎండ్కి వచ్చేసి మనం డివిఆర్ సైడ్ పెట్టేస్తాం. డివిఆర్ సైడ్ సేమ్ జస్ట్ బిఎన్సి పిన్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోద్ది. బిఎన్సి పిన్ కనెక్షన్ ఇచ్చాం కదా, సేమ్ ఇట్లా కనెక్షన్ ఇచ్చేసి ఇందాక మనం కెమెరాకి ఎట్లా కనెక్షన్ ఇస్తామో దీనికి కూడా సేమ్ అంతే. ఈ 2 టచ్ అవ్వకూడదు, కాపర్ వైరు ఈ 2 వైర్లు టచ్ అవ్వకూడదు. జస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత ఇది బిఎన్సీకి ఇట్లా డివిఆర్కి ఇలా గుచ్చేయాలి. బిఎన్సీ పిన్
ఇలా గుచ్చేసిన తర్వాత ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు వచ్చేసి ఇందులో మనం ఇందాక ఎల్లో కలరు బ్లూ ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ప్లస్ అనుకున్నాం కదా, సేమ్ అంటే ఇది దీంట్లో ఈ పవర్ సప్లై వచ్చేసి ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, ఇది వచ్చేసి ప్లస్లో ఇచ్చేయాలి ఇట్లా ఇది వచ్చేసి మైనస్లో ఇచ్చేయాలి పవర్ సప్లై. 4 ఛానల్ పవర్ సప్లై ప్లస్ మైనస్ ఇచ్చేసి పెట్టేస్తే సరిపోతుంది. డివిఆర్ ఆన్ అవ్వగానే అట్లా సి ప్లస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇట్లా సెటప్ మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. లోడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక కెమెరా కనెక్ట్ చేసాం కదా, కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తుంది. లోడ్ అయిన తర్వాత అట్లా ఫస్ట్ సెటప్ డివైస్ ఇన్స్టలేషన్. మన రీజియన్ వచ్చేసి ఇండియా పెట్టుకోవాలి. ఇండియా పెట్టేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ టైమింగ్ అనమాట, మన కోల్కత్తా చూపిస్తుంది. కోల్కత్తా, ముంబై, ఢిల్లీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ టైం సెట్ చేసుకోవాలి. ఈరోజు టైము డేట్ సెట్ చేసుకుని నెక్స్ట్ కొట్టాలి. ఇక పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ మీకు గుర్తున్నదే ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే admin @123 ఇస్తున్నాను ఫ్రెండ్స్. admin@123 ఇది పాస్వర్డ్. యూజర్ నేమ్ ఆటోమేటిక్ వస్తుంది. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే ఇవ్వాలి, admin@123. ఎడిన్ పాస్వర్డ్ మీకు ఐడెంటిటీ కోసం గుర్తు కోసం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఏడి అని పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్కి వచ్చేసి ప్యాటర్న్ అడుగుతుంది. ప్యాటర్న్ మామూలుగా అయితే మనకు గుర్తుండడం కోసం ఎల్ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎల్ పెట్టేస్తున్నాను. ఎల్ పెట్టేసి కన్ఫర్మ్ ఓకే పెట్టేసి ఇది జీమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. కంపల్సరీగా జీమెయిల్ ఐడి ఇవ్వాలి. క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా ఇవ్వాలి. లేదు మీకు అంతగా ఐడియా రాదనుకుంటే జస్ట్ ఈ టిక్ క్లోజ్ చేసి ఓకే కొట్టేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు సెటప్ స్టార్ట్ అయింది. వచ్చి ఇది అలానే ఉంచాలి. నెక్స్ట్ కొట్టాలి. సేమ్ మొత్తం చెక్ చేసుకుని నెక్స్ట్ కొట్టాలి. తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ కాన్ఫిగరేషన్లో మాడిఫై చేసేసి డిహెచ్సిపిలో పెట్టేస్తే మనకి మన రూటర్కి ఐపీ అడ్రస్ ఉందో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది డిహెచ్సిపిలో. తర్వాత ఇక్కడ వచ్చింది కదా, నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ ఆన్లైన్లో నెక్స్ట్ తర్వాత మన మెనూలోకి వెళ్ళి ఆటోమేటిక్గా చూపిస్తాను. ఇట్లా ఆఫ్లైన్ చూపించి అది ఆన్లైన్లో మారిపోయింది అనమాట. మనం ఆల్రెడీ రూటర్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇందాక ఆఫ్లైన్లో ఉంది, ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేసింది. ఇక్కడ ఇది ఉంది కదా, స్కాన్ చేయాలి. అంటే మొత్తం సెటప్ అయిన తర్వాత మీ మొబైల్ ఎలా స్కాన్ చేయాలో కూడా చూపిస్తాను. తర్వాత ఇవన్నీ సెటప్స్ ఉన్నాయి. కెమెరా ఛానల్ 1, ఛానల్ 2 మొత్తం అంటే మైక్ ఆడియో కోసం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట మొత్తం. తర్వాత నెక్స్ట్ ఛానల్ 1 అవి దాని రిజల్యూషన్, టైప్, సైజు, క్వాలిటీ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. కెమెరా పెడితే ఆ కెమెరానే రిజల్యూషన్ చూపిస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత డిస్క్ ఫుల్ ఓవర్ బీప్ సౌండ్ కోసం ఈ సెటప్ చేసుకోవాలి మనం. ఇది వచ్చేసి మీకు ఆల్ ఛానల్ సండే రికార్డ్ అవ్వచ్చు, లేకపోతే 1 డే అట్లా రికార్డింగ్ మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ 24 hours రికార్డింగే పెట్టాలి మనం. ఓకే, నెక్స్ట్ ఓకే కొట్టేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత దీంట్లో థ్యాంక్ యూ అడిగిన తర్వాత దీంట్లో మనకి హార్డ్ డిస్క్ సెటప్లోకి వెళ్ళాలి. స్టోరేజ్ అని ఉంది కదా, స్టోరేజ్లోకి వెళ్ళి ఒకసారి డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మన హార్డ్ డిస్క్ ఫార్మేట్ అయిందా లేదో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నార్మల్ ఉంది కదా, మామూలుగా అయితే మనం నార్మల్ ఉన్నా సరే ఒకసారి ఫార్మేట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మొత్తం క్లియర్ హెచ్డిడి డేటాబేస్ అన్నీ వచ్చేసి మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే క్లియర్ అవుతుంది అనమాట. మనం ఇందాక ADMIN@123 అనే పాస్వర్డ్ ఇచ్చాం కదా, సేమ్ అదే ఇస్తే మనకి ఒకసారిగా క్లియర్ అయిపోద్ది, రీసెట్ అవుద్ది. అప్లై చేసే పని లేదు, ఆటోమేటిక్గా రీసెట్ అయిపోద్ది. ఫార్మేట్ కొట్టాం కదా, ఓపెన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, రీసెట్ అయిపోద్ది. అది డివిఆర్ ఫార్మాట్ అయిన తర్వాత ఇట్లా రీసెట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇట్లా మొత్తం సెటప్స్ అంటే ఫస్ట్ సెటప్ అయిపోయింది కదా, డైరెక్ట్గా లైవ్లోకి వచ్చేస్తాను అనమాట. కెమెరా 1 కనెక్ట్ చేశాం కదా ఫ్రెండ్స్. కెమెరా 1 రికార్డింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు బీప్ సౌండ్ వచ్చిన కాంచి మన డివిఆర్ కూడా స్టార్ట్ అవుతున్నట్లు. ప్లస్ ఏంటంటే మనం ఎలా కాన్ఫిగ్ చేసుకోవాలి దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం ప్యాటర్న్ ఇచ్చాం కదా, ఎల్ ప్యాటర్న్లోకి వెళ్ళి ఓపెన్ చేసి మెనూలో ప్యాటర్న్లోకి వచ్చేసి ఓపెన్ చేసి
అంటే ఎట్లా ఇక్కడ క్లిక్ చేస్తే మనం రైట్ సైడ్ క్లిక్ చేస్తే మెయిన్ మెనూ వస్తుంది. మెయిన్ మెనూలో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం సెటప్స్ వస్తాయి. వీడియో, కెమెరా, నెట్వర్క్, ఈవెంట్, స్టోరేజ్, డిస్ప్లే, అకౌంట్, సిస్టమ్, ఇన్ఫో, సెక్యూరిటీ. మనకు కావాల్సింది ఏంటంటే మన హార్డ్ డిస్క్ ఫార్మాట్ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. దీంట్లో వచ్చేసి బేసిక్ డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నార్మల్ అని చూపిస్తే డివిఆర్ హెల్దీగా ఉన్నట్టు ప్లస్ ఫార్మాటే ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. దీంట్లో మీరు కావాలనుకుంటే మనం ఎస్టిమేషన్ రికార్డింగ్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులు రికార్డ్ అవుద్ది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే డేటా ఎంత చెక్ చేసుకొని మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఎన్ని కెమెరాలు కనెక్ట్ చేసాం అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. టోటల్ స్పేస్, మన కెమెరాస్ అవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే అవసరం లేదు, కావాలంటే మీరు ఎన్ని కెమెరాస్ కనెక్ట్ చేస్తే ఎన్ని రోజులు రికార్డ్ అయితే మీ ఐడెంటిటీ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఐడెంటిఫై ఇప్పుడు మనం నెట్వర్క్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది సేమ్ ఇట్లా మెయిన్ మెనూలోకి ఓపెన్ చేయగల ఇట్లా నెట్వర్క్ వస్తుంది. నెట్వర్క్ మీద క్లిక్ చేయగల ఫస్ట్ మనం TCP/IP అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ మార్క్ మాడిఫై ఉంది కదా, ఈ మాడిఫై మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్చువల్గా మారితే ఇట్లా ఉంటుంది. మనం దీన్ని DHCPలో పెట్టుకోవాలి. DHCPలో పెట్టుకొని ఓకే కొట్టేస్తే అప్పుడు ఇట్లా మామూలుగా IP అడ్రస్ సెట్ అవుద్ది. కొంచెం టైం తీసుకొని సెట్ అవుద్ది. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇన్స్టా క్లౌడ్ అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేది ఏం అవసరం లేదు మనకి. ఇన్స్టా క్లౌడ్లోకి వచ్చేస్తే ఇక్కడ ఆన్లైన్ చూపిస్తాను అనమాట. ఆన్లైన్ చూస్తే ఇదేమో మొబైల్ క్లయింట్ వచ్చేసి మన యాప్ నేమ్ అనమాట, GCMOB యాప్ నేమ్. అది వచ్చి ఇన్స్టా ఐఎన్ క్లో ఉంది ఐడి. అది వచ్చేసి మనకి ఆ ఐడి మీ మొబైల్లో ఎంటర్ చేస్తే మీరు లైవ్ చూసుకోవచ్చు. ఎక్కడున్నా సరే మన మొబైల్ కనెక్ట్ చేసుకుని లైవ్ చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి మీకు మొబైల్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇదైతే DVR సెటప్ ప్లస్ మానిటర్లో ఎలా ఆపరేట్ చేయాలో మొత్తం చూపించాను. అదేవిధంగా మీకు మొబైల్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది కెమెరా కనెక్ట్ చేశాను, ఇదొకటి. ఇదే విధంగా మళ్ళీ మీరు ప్లేబ్యాక్ ఎలా చూసుకోవాలి, ఇంతకుముందు మనం ఆర్టిస్ట్ కనెక్ట్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మెనూ ఓపెన్ చేసిన దాని కింద సెర్చ్ అని ఉంటుంది. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ డేట్ వైజ్గా, అంటే ఇప్పుడే కనెక్ట్ చేసాం కాబట్టి 10 సెకండ్స్ అలానే వస్తుంది మనకి. ఇప్పుడు 20 వచ్చేసి డేటు, ఈ మంత్ డేట్ 1 to 38 days మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా, రెడ్ కలర్ డాట్ చూపిస్తారు అనమాట. ఈ రోజు రికార్డ్ అయితే ఇట్లా చూపిస్తుంది. మనం కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ 4 కెమెరాలు, స్టార్టింగ్ 4 కెమెరాలు కనెక్ట్ చేసి 8 కెమెరాలు కనెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకటో కెమెరా కనెక్ట్ చేసాం అనుకోండి, ఒకటో దాన్ని క్లిక్ చేసి మనం ప్లేబ్యాక్ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది మీకు. ఒకసారి టైం అనమాట, ఇది 0 నుంచి 24 hours టైము. ఈ టైంలో మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అది మన రికార్డ్ అవుతున్న టైం అనమాట. ఇది గ్రీన్ కలర్లో చూపించిందిగా, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం మనకి ఎవ్రీథింగ్ చూపిస్తుంది. ప్లేబ్యాక్ నైట్ 24 నుంచి మార్నింగ్ మళ్ళీ 24 hours దాకా మీ ప్లేబ్యాక్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే హార్డ్ డిస్క్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బీప్ సౌండ్ వస్తుంది మీకు వెంటనే. ఆ బీప్ సౌండ్ మనం వెంటనే అబ్జర్వ్ చేయాలి. ఆ బీప్ సౌండ్ వస్తుంది దేనికోసం అంటే హార్డ్ డిస్క్ వర్క్ అవ్వట్లేదని చెప్పేసి దానికోసం అనమాట. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుని ప్లేబ్యాక్ రావడం లేదు, అది మీరు ఇందాక ఓపెన్ చేశాను కదా హార్డ్ డిస్క్, ఒకసారి ఆ పిన్నులు తీసి పెట్టడం సంథింగ్ అలా మీరు చెక్ చేసుకుంటే మీరు మళ్ళీ సర్వీస్ బాయ్ని పిలిచే పని లేకుండా మీరు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఏంటంటే దీంట్లో ఇలా ప్లేబ్యాక్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా కాపీ చేసుకోవాలనుకోండి, ఏదంటే ఈరోజు ఇన్సూరెన్స్ జరిగింది, మీరు పోలీసులు మా పిన్ డ్రైవ్లో కాపీ చేసి ఇమ్మన్నారు అనుకోండి, అది కూడా ఈజీ, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ మెనూలోకి వెళ్ళిన తర్వాత పిన్లో బ్యాకప్ తీసుకోవాలనుకోండి, ఈరోజు ఏదైనా ఈవెంట్ జరిగింది అంటే ఇప్పుడు మన కెమెరా ముందు ఏదైనా బైక్ పోయినా సరే సంథింగ్ ఏదైనా మిస్ అయినా సరే దాన్ని ఎలా పిన్ డ్రైవ్లో కాపీ చేయాలో అది కూడా ఒకేసారి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. జస్ట్ మెయిన్ మెనూ ఓపెన్, అన్ని మెయిన్ మెనూలోనే ఉంటాయి. మెయిన్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేస్తే ఇందాక ప్లేబ్యాక్ దీంట్లో అయినా అనొచ్చు, ఆ సర్చ్లో అయినా అనొచ్చు. ఇదేమో ప్లేబ్యాక్ మనం ఇందాక ఎలా చూసుకోవాలో చూపించాను. సేమ్ దాంట్లోనే బ్యాకప్ ఉన్నాడు అనమాట. దీనికి పిన్ డ్రైవ్ మన DVRకి వచ్చేసి పిన్ డ్రైవ్ అటాచ్ చేసేసి ఇక్కడ స్టార్ట్ టైం ఎండ్ టైం ఉంటుంది. స్టార్ట్ టైం వచ్చేసి ఎండ్ టైం కూడా ఇచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలనేది మనం సెర్చ్ కొట్టాం అనుకోండి, ఫస్ట్ మనం పిన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి. పిన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ టైం ఎండ్ టైం కొట్టి సెర్చ్ అని కొట్టంగానే రేపు ప్రజెంట్ ఏం పెట్టలేదు కదా మనం చేసి మొత్తం ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ మీద టిక్ చేసుకొని ఇక్కడ బ్యాకప్ అని కొట్టంగా మీకు బ్యాకప్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్ పిన్ డ్రైవ్లో మీకు బ్యాకప్ వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్. మీకు మొబైల్ ఎలా కనెక్ట్ చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మొబైల్ కనెక్ట్ చేసే ముందు మనం ఇక్కడ మెయిన్ మెనూలోకి వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళాలి. నెట్వర్క్లో TCP మీద క్లిక్ చేస్తే P2P అంటే P2P అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టా క్లౌడ్ ఉంది కదా, ఆమె క్లిక్ చేసి ఇక్కడ QR కోడ్ ఉంది కదా, అటుపక్క నెంబర్స్ ఉన్న QR కోడ్ని స్కాన్ చేయాలి. మన యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేయాలి. అప్పుడు స్కాన్ చేసిన మొబైల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు మొబైల్లో ఎలా యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఎలా QR కోడ్ని ఎలా స్కాన్ చేయాలి, మీ మొబైల్లో వ్యూ ఎలా చూడాలి మొత్తం మొబైల్లో చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అదే మనం ఇప్పుడు CV+ DVRని మనం మొబైల్లో కనెక్ట్ చేసుకోవడం కోసం యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. యాప్ నేమ్ వచ్చేసి GCMOB.
జీసీఎంఓబి దీన్ని క్లిక్ చేసేసి ఇట్లా ఓపెన్ అవుద్ది. అంటే ప్లే స్టోర్‌లో ఉంది గదా! దీన్ని క్లిక్ చేసి ఇన్‌స్టాలేషన్ చేయాలన్నమాట. వచ్చేసింది. క్లిక్ చేస్తే ఇట్లా వస్తది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత జస్ట్ యూజర్ ఇయన్నీ స్కిప్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఓకే కొట్టేసి ఇండియా ఆల్రెడీ వచ్చేసింది. ఇండియా మీద క్లిక్ చేసి డన్ కొట్టాలి. డన్ కొట్టిన తర్వాత అన్నీ అలో ఇచ్చేయాలి. కంపల్సరీగా అలో నోటిఫికేషన్ అలో ఇచ్చేయాలి. ఇక్కడ టిక్ పెట్టేసి ఇవ్వాల్సిందే. వాచ్ ఆల్రెడీ మీకు అర్థమైంది కాబట్టి వాచ్ స్కిప్ కొట్టేయండి. జస్ట్ ఇక్కడ యాడ్ డివైస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. యాడ్ డివైస్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ ఒకటి చూపిస్తది. దాన్ని కూడా అలో ఇచ్చేసేయండి. ఇందాక మనం డీవీఆర్‌లోకెళ్ళిన తర్వాత ఆహ్, మెయిన్ మెనూలోకెళ్ళి ఇక్కడ నెట్వర్క్‌లోకెళ్ళి టీసీఐపీ మీదకొచ్చి జస్ట్ ఇట్లా క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ చూపిస్తుంది కదా! ఆ క్యూఆర్ కోడ్ జస్ట్ స్కాన్ చేయంగానే నంబరొచ్చేస్తది. నంబరొచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసి డీవీఆర్, ఎక్స్‌వీఆర్ అని ఉంది గదా! మనం ఇప్పుడంటే డీవీఆర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి డీవీఆర్ మీదే క్లిక్ చేయాలి. డీవీఆర్, ఎక్స్‌వీఆర్ మీదనే దాని మీదే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంగ యాడ్ అవుద్దనమాట. మన డీవీఆరే యాడ్ అవుద్ది. ఇక్కడ సీరియల్ నంబర్ ఇందాక మనం స్కాన్ చేసి సీరియల్ నంబర్ వచ్చేసింది. డివైస్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే ఇన్‌స్టాల్ చేసామో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం అనుకున్నాం అనుకోండి హోమ్ అని ఇచ్చేస్తే సరిపోద్ది. జస్ట్ యూజర్ నేమ్ ఇందాక మనం డీవీఆర్‌కి అయితే ఏ యూజర్ నేము అదే వచ్చేస్తది. పాస్వర్డ్ మనం డీవీఆర్‌కి ఏది ఇచ్చామో అదే ఇవ్వాలన్నమాట. డీవీఆర్‌కి ఏమి ఇచ్చాం మనం admin@123 ఇచ్చాం కదా! సేమ్ ఇక్కడ కూడా admin@123 ఇవ్వాలి. admin@123 అని పాస్వర్డ్ ఇచ్చేసామనుకోండి. జస్ట్ సేవ్ కొట్టేస్తే మీకు లైవ్ వచ్చేస్తది. లైవ్ వచ్చేసింది. అంటే ఇందాక కెమెరా కనెక్ట్ చేసాం లైవ్ వచ్చేసింది. ఇది మామూలుగా కొంచెం క్వాలిటీ తక్కువుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఎస్‌డీ తీసేసి హెచ్‌డీలో పెట్టుకుంటే కొంచెం క్వాలిటీ పెరిగిద్ది. క్వాలిటీ వచ్చింది గదా! అదే విధంగా మీకు కెమెరాకి మైక్ ఉందనుకోండి. ఇక్కడ మైక్ మీద మైక్ సింబల్ ఇంటూ ఉంది గదా! దాన్ని టిక్ చేస్తే మైకు మామూలుగా ఆడియో గూడా వస్తదనమాట. ప్లస్ అదే విధంగా మనం దీంట్లోనే మనం ప్లేబ్యాక్ గూడా చూసుకోవచ్చు. కిందే ఇచ్చాడు చూసావా? లైవ్‌లో ప్లేబ్యాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తదనమాట. మన యాప్ క్లోజ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తది మనకి. ఇప్పుడు ఇలా ఆన్ చేసాం కదా! ఇట్లా వస్తది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ రౌండ్ సింబల్ ఉంది గదా! ఆ ప్లే సింబల్ మీద క్లిక్ చేస్తే 4 కెమెరాలొచ్చేస్తాయి. ఏ కెమెరానైతే మీరు ప్లేబ్యాక్ చూడాలనుకున్నారో ఆ కెమెరా మీద క్లిక్ చేస్తే పెద్దదవుద్ది. అక్కడ కిందే ఇస్తాడు ప్లేబ్యాక్. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బ్లూ కలర్ చూపిస్తదనమాట టైమింగ్. మనం ఈ టైంకి స్టార్ట్ చేసాము. ఈ బ్లూ కలర్‌ని జస్ట్ ఇట్లా ముందుకన ప్రెస్ చేస్తే ప్లేబ్యాక్ వచ్చేస్తదనమాట. ఎట్లా ఏం ప్లే జరుగుతుందో అది మేము ఇందాక రికార్డింగ్ చేస్తున్నాం. అది గూడా రికార్డ్ అవుతుంది చూడండి ప్లేబ్యాక్‌లో. ఓకే ఫ్రెండ్స్ ఇంత డట్ ఈజీ అనమాట. మీరు పెద్ద కష్టపడే పని లేదు. ప్లేబ్యాక్‌లో తీసుకోవడం చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.